నమస్తే. నేను మీ గంట సోమన్న, సీనియర్ జర్నలిస్ట్. 2025వ సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు అనేక మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఇది ఒక ఆశ నిరాశ లాగా సాగిందని అనుకోవాలి. ముఖ్యంగా 2025 దేశంలో ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమానికి శరాఘాతంగా చెప్పుకోవాలి. మాడ్వి ఇగ్మా దంపతుల మరణం, అనేక మంది మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు, క్యాడరు, వందల కొద్ది క్యాడరు వివిధ రాష్ట్రాల్లో జనజీవన స్రవంతిలోకి రావడం, ఇదంతా కూడా 2025వ సంవత్సరంలోనే జరిగింది. నిజంగా 2025వ సంవత్సరం మావోయిస్టు పార్టీకి ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలిపోనుందనేది కాదనలేని సత్యం. ఇక కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి మార్చి 31వ తారీఖు గడువు ఏదైతే ఉందో అది కూడా దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పార్టీకి, మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దేవా, అలాగే ఇంకా కొంతమంది నాయకత్వం కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు కూడా అడవుల్లో ఉంటూ భద్రతా బలగాలను, బలమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడం, సాంకేతికత పెరగడం, తద్వారాగా మావోయిస్టులు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకుంటున్నట్లుగా కొన్ని వార్తా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. మంచో చెడు ఏదో ఒకటి ప్రాణాలు నిలబెట్టుకుంటే ఆ తర్వాత జనంలో ఉండి కూడా తమ యొక్క భావజాలాన్ని, తమ యొక్క పోరాట పంథాను ఓటు హక్కు ద్వారాగా సాధించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాణాలతో బయటపడాలనే ఆకాంక్షతో కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి దీంతో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా అంతమైపోతుందా అంటే విప్లవం ఎప్పటికీ కూడా అంతం కాదు. అది ఏదో ఒక రూపంలో మళ్ళీ మొలకెత్తుతూనే ఉంటుంది.